శ్రీగురుభ్యో నమః. హరి ఓం. హేరంబమవలంబేహం యస్మిన్ పాతాళకేళిషు దంతేనోదశ్యతి క్షోణీం విశ్రామ్యంతి ఫణీశ్వరాః. నమో వాకం బ్రూమో నయన రమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిఘననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవన కంకేళితరవే. ఇక్ష్వాకునందనం సుగ్రీవ పూజితం త్రైలోక్య రక్షకం సత్యసంధం సదా రాఘవం రఘుపతిం రాజీవలోచనం రామచంద్రం భజే రాఘవేశం భజే. కదా వా సాకేతే విమల సరయూతీరపులినే సమాసీన శ్రీమద్ రఘుపతి పదాబ్జే హృది భజన్ అయే రామస్వామిన్ జనకతనయా వల్లభ విభో ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్. కదా వా సాకేతే తరుణ తులసీ కాననతలే నివిష్టంతం పశ్యన్న విహత విశాలోర్ధ్వతిలకం అయే సీతానాద స్మృత జనపతే దానవజయన్ ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్. కదా వా సాకేతే మణిఖచిత సింహాసనతలే సమాసీనం రామం జనకతనయాలింగితతనుం అయే సీతారామ త్రుడితహర ధన్వన్ రఘుపతే ప్రసీదేతి క్రోశన్ నిమిషమివ నేష్యామి దివసాన్. మార్గే మార్గే శాఖినాం రత్నవేది వేద్యాం వేద్యాం కిన్నరీ బృందగీతం గీతే గీతే మంజులాలాపగోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం తత్కథా రామచంద్ర. వృక్షే వృక్షే వీక్షితాః పక్షి సంఘాః సంఘే సంఘే మంజులామోదవాక్యం వాక్యే వాక్యే మంజులాలాపగోష్ఠి గోష్ఠ్యాం గోష్ఠ్యాం త్వత్కథా రామచంద్ర. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం ఇప్పుడు వాల్మీకి రామాయణంలో 13వ సర్గలోకి ప్రవేశిస్తున్నాం. ఈ సర్గ 13, 14 ఈ సర్గలో దశరథ మహారాజు యజ్ఞశాలలో ప్రవేశించటం, తరువాత సర్గలో యజ్ఞాన్ని నిర్వహించటం అనే ఈ 2 అంశాలు వివరించబడుతున్నాయి. వీటిని మనం సభక్తికంగా అక్కడున్నటువంటి విషయాన్ని గ్రహించేటటువంటి దృష్టితో మనం పఠిస్తే దానివల్ల లభించేటటువంటి ఆ ఫలితం యొక్క ఆకాంక్ష, ఫలితాన్ని తెలుసుకోవాలనే ఆ కోరిక అనేవి అవి పరిహరించి కేవలం ఈ యజ్ఞశాల ప్రవేశం, యజ్ఞకార్య నిర్వహణం అనేవి ఆ యజ్ఞం అనే మాటే పవిత్రమైంది. యజ్ఞం అనే దాన్ని మానవ జీవితంలో నిజంగా మానవుడు తన జీవితాన్ని తాను అర్థం చేసుకోగలిగితే, తన జీవితం అంతా ఒక యజ్ఞంగా గడపగలిగితే అంతకంటే సుకృతం మరొకటి ఉండదు. కానీ సహజంగా మానవ సమూహం అంతా ఇది వాళ్ళు పుట్టారు కాబట్టి, పెరుగుతున్నారు కాబట్టి జీవించేస్తున్నామని అనుకుంటున్నారు. అలా కాదు. జీవితాన్ని మొత్తాన్ని యజ్ఞ స్వరూపంగా ఎలా భావించాలో మనకి ఈ 2 సర్గల ద్వారా ఆ ధ్వని మాత్రంగా సూచిస్తాడు వాల్మీకి. ఆ సూచన ఆయన ఎక్కడా సూటిగా చెప్పడు. అది మనం గ్రహించుకోవాలి. అక్కడున్న ఘట్టాన్ని బట్టి, ఆ ఘట్టంలో మహర్షి చేత వ్రాయబడిన శ్లోకాలను బట్టి, ఆ శ్లోకాల్లో ఆయన ఉపయోగించినటువంటి పదాలను బట్టి, ఆ పదాలు వాటి అర్థాలనేనా అంతకంటే వేరే అయిన అర్థాలను కూడా అవి సూచిస్తున్నాయా అనేంత దృష్టి వివేకాన్ని ఉపయోగించుకుంటే మనకి ఈ 2 సర్గల్లో కూడా మహాద్భుతమైన విషయాలు, అద్భుతమైన విషయాలు అనే కన్నా కూడా పరమ పవిత్రమైనటువంటి భావాల్ని మనస్సుల్లో నింపేటటువంటి వాతావరణాన్ని కల్పించే సర్గలుగా వీటిని మనం భావించుకుంటాము. అదే చెప్తున్నారు.
పునః ప్రాప్తే వసంతే తు పూర్ణ సంవత్సరో భవతు ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్ అభివాద్య వసిష్ఠం చ న్యాయతః పరిభుజ్య చ అబ్రవీత్ ప్రసృతం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమం యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం మునిపుంగవ యథా న విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం భవాన్ స్నిగ్ధః సుహృన్మహ్యం గురుశ్చ పరమో మహాను ఓడవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః తదేతి చ స రాజానం అబ్రవీద్ ద్విజసత్తమః కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితం తతో అబ్రవీద్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మసు నిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్ కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ కనకానపి గణకాన్ శిల్పినశ్చైవ తథైవ నట నర్తకాన్ తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహంతాం భవంతో రాజశాసనాత్ ఇష్టకా బహుసాహస్రీ శీఘ్రమానీయతామితి ఔపకార్యాః క్రియంతాంచ రాజ్ఞాం బహుగుణాన్వితాః బ్రాహ్మణ అవసధాశ్చైవ కర్తవ్యా శతశుభాః భక్ష్యాన్నపానైర్బహుభిః సముపేతాః సునిష్ఠితాః. యజ్ఞాశ్వాన్ని వదిలిన తర్వాత ఓ సంవత్సరం అయిపోయింది, మళ్ళీ వసంత ఋతువు వచ్చింది. అంతవరకు యజ్ఞానికి నిర్వహించవలసినటువంటి విధులన్నీ ఆ మధ్యకాలంలో అన్నీ పూర్తి చేశారు. ఆ తర్వాత కార్యదక్షుడైనటువంటి ఆ మహారాజు సంతానార్థం యజ్ఞం చేయటం కోసం యజ్ఞశాలలోకి ప్రవేశించాడు. ఆ రాజు ఏం చేశాడు? యజ్ఞశాలలో ప్రవేశించి ముందుగా వశిష్ఠ మహర్షికి అభివాదనం చేశాడు. ఆ తర్వాత ఆయన్ని పూజించాడు. ఆ తర్వాత ఆయనతో ఇలా అంటున్నాడు, ఓ బ్రహ్మర్షి, మాకు సంతానాన్ని ప్రసాదించేటటువంటి యజ్ఞాన్ని నువ్వు మా చేత నిర్వహింప చెయ్యి. రాక్షసులచే విఘ్నాలు కలగకుండా ఎటువంటి లోపము లేకుండా చూడు. పూజ్యులైన మీరు మాకు ఆప్త మిత్రులు, శ్రేయోభిలాషులు, ఋషి సత్తములు, అంతేకాదు మాకు పరమ గురువులు కూడాను. కావున ఈ యజ్ఞ నిర్వహణ భారం అంతా మీదే. అప్పుడు ఆ వశిష్ఠమని మహారాజుతో, మహారాజా, అలాగే మీరు ఏ రకంగా కోరితే ఆ రకంగానే, అంటే మీరు కోరిన విధంగానే యజ్ఞ కార్యాలన్నింటినీ నేను నిర్వహిస్తాను అని మాట ఇచ్చాడు. ఆ తర్వాత వశిష్ఠుడు యజ్ఞ కార్యాలందు రాజు చేత నియుక్తులైన బ్రాహ్మణోత్తముల్ని, వాస్తుశాస్త్రంలో సమర్థులైన వాళ్ళని, ధార్మికోత్తములైన పెద్దల్ని, యజ్ఞ పరిసమాప్తి వరకు కార్యనిర్వహణలో మునిగిపోయి ఉండేటటువంటి వాళ్ళని, ఆ ఇటుకలు ఇంకా మొదలైనటువంటి ఆ వస్తు సంజాతం అంతా తీసుకుని వాటిని సిద్ధపరిచే వాళ్ళని, సృక్సృవాది ఉపకరణాలు చేయడానికి వడ్రంగుల్ని, బావులు తవ్వే వాళ్ళని, లేఖకుల్ని, శిల్పుల్ని, చిత్రకారుల్ని, రసభావాలు చక్కగా తెలుసుకుని అభినయించే నటుల్ని, నర్తకుల్ని, సచ్చరిత్ర కలిగిన శాస్త్రజ్ఞుల్ని, శాస్త్రంలో అనుభవంలో ఆరితేరిన వాళ్ళని అందరినీ పిలిపించాడు. వాళ్ళతో అంటున్నాడు, మీరంతా రాజాజ్ఞను శిరసావహించి యజ్ఞ కార్యాల్లో నిమగ్నులు అవ్వండి. వేల కొలది ఇటుకలు వెంటనే తెప్పించండి. యజ్ఞానికి వచ్చే రాజుల కోసం మిక్కిలి ఎత్తైన విశాలమైన భవనాల్ని నిర్మించండి. బ్రాహ్మణుల కోసం వందల కొద్ది చక్కని గృహాల్ని ఏర్పరచండి. అవి గాలులు వీచినా వానలు కురిసినా తట్టుకుని నిలబడేటట్లుగా దృఢంగా నిర్మించండి. అందులో వివిధములైనటువంటి భక్ష్య అన్నపానాల్ని సమకూర్చండి. అలాగే పురజనులకు, జానపదులకి కూడా నివాసయోగ్యాలైన గృహాలు కల్పించి ఇవ్వండి. అనేక విధాలైన తినుబండారాలు, సర్వ సౌకర్యాలు విస్తారంగా సమకూర్చండి. ఏమాత్రం అనాదరాన్ని చూపకుండా మర్యాదగా వాళ్ళకి భోజన సత్కారాల్ని చెయ్యండి. తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహువిస్తరా ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితా తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివతు సత్కృత్య నతు లీలయా సర్వవర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్యా కామక్రోధవశాదపి యజ్ఞకర్మసు ఏ వ్యగ్రాః పురుషాः శిల్పినస్తథా తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమం తే చ సంభృతాः సర్వే వసుభిర్భోజనేన చ
యథా సర్వం సువిహితం నకించిత్ పరిగీయతే. అందులో వాళ్ళతో చెప్తున్నాడు, అన్ని వర్ణాల వాళ్ళకి తగిన విధంగా ఆ ఆదర సత్కారాలు చేయండి. కామక్రోధాలకు లోనై మీరు ఎవరిని ఏ విధంగానూ ఎవరి మీద కోప్పట్టడం, నిందించటం ఇలాంటి పనులు చేయకండి. ఎవరిని చిన్నపుచ్చకండి. యజ్ఞానికి సంబంధించిన పనుల్లో నిమగ్నమైనటువంటి శిల్పుల్ని తదితరుల వాళ్ళని అందరినీ కూడా వాళ్ళ వయస్సులను బట్టి అర్హతలను బట్టి మృష్టాన్న భోజనాలతో సంతృప్తి పరుస్తూ ఉండండి. అన్ని కార్యాలని చక్కగా అనుష్ఠించండి. ఏ విషయంలోనూ ఎటువంటి లోపం రాకూడదు. ఇంకొక మాట, ఈ పనులన్నీ అన్నింటినీ మీరందరూ నిండు మనస్సుతో, ప్రేమతో, రాజభక్తితో, పరమ పురుషార్థ దృక్పథంతో చేయండి అంటున్నాడు. వాళ్ళందరూ కలిసి వెంటనే ముక్త కంఠంతో వశిష్ఠుడితో అంటున్నారు, ఓ వశిష్ఠ మహర్షి, ఎంతవరకు ఎటువంటి లోటును మేము రానియలేదు, రానియకుండా మీ ఆదేశాల ప్రకారమే చేశాం. ఇక మీదట కూడా మీ ఆజ్ఞల్లో ఏ విధమైన లోటు రానియకుండా మేము జాగ్రత్త పడతాం. ఆ తర్వాత వశిష్ఠ మహర్షి సుమంత్రుని పిలిపించి ఇలా అన్నాడు, ఈ భూమండలంలో గల ధార్మికులైన రాజులందరినీ, పెద్ద సంఖ్యలో బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, శూద్రుల్ని అందరినీ ఆహ్వానించండి. అన్ని దేశాల నుంచి జనుల్ని సాదరంగా ఆహ్వానించండి. తథా భవంత కుర్వంతు ప్రీతి స్నిగ్ధేన చేతసా తతసర్వే సమాగమ్య వశిష్ఠమిదమబ్రువన్ యథోక్తం తత్ సువిహితం న కించిత్ పరిగీయతే యథోక్తం తత్ కరిష్యామో న కించిత్ పరిహాస్యతే. తతః సుమంత్రమాహూయ వశిష్ఠో వాక్యమబ్రవీత్ నిమంత్రయస్వ నృపతీన్ పృథివ్యాం ఏ చ ధార్మికాః బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః సమానయస్వ సత్కృత్య సర్వవేదేశేషు మానవాను మిథిలాపతిం శూరం జనకం సత్య విక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమితే. చెప్తున్నాడు, మిథిలాపతి అయినటువంటి జనక మహారాజు, ఆయన శూరుడు, సత్యసంధుడు, సర్వశాస్త్రాల్లో వేదాల్లో నిష్ఠాగరిష్ఠుడు, మహాపురుషుడు కనుక స్వయంగా వెళ్ళి ఆయన్ని సగౌరవంగా ఆహ్వానించు అని సూతుడితో చెప్తున్నాడు. ఇంతకు ముందు ఆయనతో గల అనుబంధాన్ని బట్టి మొట్టమొదట ఆయన గురించి నేను చెప్తున్నాను అని వశిష్ఠుడు సూతుడికి పురమాయించాడు. అలాగే తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహస్య స్వయమేవ ఆనయస్వః తథా కేకయరాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమివ ఆనయ అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమాన యశస్వినం ప్రాచీనాన్ సింధు సౌవీరాన్ సౌరాష్ట్రేయాంశ్చ సాధ్వివాన్ దాక్షిణాత్యాన్ నరేంద్రాంశ్చ సమస్తానయస్వః సంతి స్నిగ్ధాశ్చ ఏ చాన్యే రాజానః పృథివీతలే తావానయ యథా క్షిప్రం సామగాన్ సహబాంధవాన్. అలాగే ఏం చేస్తావు, మధుర భాషి రాజుగారికి ఆప్తమిత్రుడు అయిన కాశీరాజును స్వయంగా వెళ్ళి నువ్వే వెళ్ళి ఆహ్వానించు. పరమ ధార్మికుడు, పెద్దవాడు, రాజుగారికి మామగారు అయినటువంటి కేకయ్య రాజుని, ఆయన కుమారుణ్ణి కూడా ఆహ్వానించండి. అంగదేశాధిపతి, సత్పురుషుడు, పూజ్యుడు, గొప్ప కీర్తి ప్రతిష్టలు గలవాడు, పైపెచ్చు దశరథ మహారాజుకు మిత్రుడు అయిన రోమపాదుణ్ణి సాదరంగా ఆహ్వానించండి. ప్రాచీనులైన సింధు, సౌవీర, సౌరాష్ట్ర దేశాధిపతులందరినీ పిలవండి. దక్షిణ దేశంలో ఉన్న రాజుల్ని పిలవండి. దూతల ద్వారా ఆహ్వానించండి. ఇంకా భూమండలంలో దశరథుడికి మిత్రులైన రాజులందరినీ వాళ్ళ పరివారాలతో, బంధువులతో సహా రమ్మని ఆహ్వానించండి. ఏం చెప్తున్నాడు, వశిష్ఠ వాక్యంత అశ్రుత్వా సుమంత్రస్తరితస్తదా వ్యాదిశత్ పురుషాంస్తత్ర రాజ్ఞామానయనేశవాన్. అదే విధంగా సుమంత్రుడు ఎవరిని ఏ విధంగా ఆహ్వానించాలో వాళ్ళందరికీ ఆహ్వానించే వాళ్ళందరికీ ఆజ్ఞాపించి పంపించాడు. స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ ముని శాసనాతు సుమంత్రా త్వరితో భూత్వా సమానేతుం మహీక్షిత. వశిష్ఠుడు ఎవరెవరినైతే వెళ్ళి స్వయంగా నువ్వు ఆహ్వానించమని చెప్పాడో
వాళ్ళని ఆహ్వానించడానికి ఈయనే వెళ్ళాడు. తేచ కర్మాంతికా సర్వే వశిష్ఠాయ చ ధీమతే సర్వం నివేదయంతి స్మ యజ్ఞేయదుపకల్పితం. ఏ పనిలో నిమగ్నమై ఆదేశింపబడిన వాళ్ళందరూ తమ యొక్క పనులు ఏ విధంగా జరిగినాయో ఒక నివేదికని వశిష్ఠుడికి ఎప్పటికప్పుడు సమర్పిస్తూనే ఉన్నారు. తతః ప్రీతో ద్విజశ్రేష్ఠ తాన్ సర్వాన్ ఇదమబ్రవీతు. అదంతా చూసుకుని ఆయన పరమ ప్రీతుడై వాళ్ళతో అంటున్నాడు, అవజ్ఞయ న దాతవ్యం కస్యచిల్లేలయాపివ. ఎవ్వరిని అవమానించే దృష్టితో ఆ దానాలు లాంటివి ఇవ్వవలసి వచ్చినప్పుడు అవమాన దృష్టితో అసలు ఇవ్వకండి. లీల విలాసంగా సరదాగా ఏ పని చేయకండి. తతః కైశ్చిదహోరాత్రై ఉపయాతామహీక్షిత బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై. ఆ తర్వాత కొద్ది కాలానికే ఆహ్వానాలు అందుకున్నటువంటి రాజులు అందరూ వచ్చేశారు, మిత్రులు అందరూ వచ్చేశారు. వాళ్ళు వస్తూ అమూల్యమైనటువంటి కానుకలు దశరథ మహారాజు గారికి తీసుకొచ్చారు. తతో వశిష్ఠ సుప్రీతో రాజానమిదమబ్రవీత్. రాజుగారితో అంటున్నాడు వశిష్ఠుడు, ఉపయాత నరవ్యాఘ్ర రాజాన తవ శాసనాతు. ఓ రాజా, నీ యొక్క ఆజ్ఞ ప్రకారం రాజాన రాజులందరూ ఉపయాత వచ్చేశారయ్యా. మయాపి సత్కృత సర్వే యథా అర్హం రాజసత్తమా. ఆ వచ్చిన వాళ్ళందరినీ నేను తగిన విధంగా గౌరవించి వాళ్ళకు కావలసినటువంటి విడిది సౌకర్యాలు ఏర్పాటు చేశాను. యజ్ఞీయంచ కృతం రాజన్ పురుషై సుసమాహితై నిర్యాతు చ భవాన్ యష్టుం యజ్ఞ ఆయతన సమంతికాతు. యజ్ఞానికి కావలసిన అవన్నీ పనులన్నీ అదే ఇంకా తమరు వచ్చి అక్కడ కూర్చోవటమే తరువాయి ఉన్నది. కాబట్టి తమరు అంతఃపురాన్ని విడిచి యజ్ఞశాలలోకి విచ్చేయండి. సర్వకామైరుపకృతై ఉపేతం వై సమంతతః ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం. తదా వశిష్ఠ వచనాత్ ఋష్యశృంగస్య చోభయోః శుభే దివస నక్షత్రే నిర్యాతో జగదీపతి. శుభ నక్షత్రం చూసుకుని ఆ అంతఃపురాన్ని విడిచి నిర్యాత బయలుదేరి వచ్చాడు. తతో వశిష్ఠ ప్రముఖా సర్వ ఏవ ద్విజోత్తమా ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞ కర్మారభం. తదా యజ్ఞవాటగతా సర్వే యథాశాస్త్రం యథావిధి శ్రీమాంశ్చ సహపత్నీభిః రాజా దీక్షాం ఉపావిశతు. ఆ విధంగా యజ్ఞశాలలోకి వచ్చి ఆయన యజ్ఞ దీక్షని స్వీకరించాడు. ఈ దశరథ మహారాజు యజ్ఞశాలలోకి ప్రవేశించినటువంటి ఈ సర్గ రామాయణ పఠనం చేసేటటువంటి పాఠకులకి, శ్రవణం చేసే శ్రోతలకి, మననం చేసే గురువులకి అందరికీ కూడా ఈ రామాయణ పఠనం అనేది, రామాయణ శ్రవణం అనేది, అసలు రామాయణ గ్రంథమే ఒక యజ్ఞం. దానిని పఠించడం ఒక యజ్ఞ దీక్ష. దశరథుడు యజ్ఞం చెయ్యటం, యజ్ఞశాలలో ప్రవేశించడం అది ఒక నిమిత్త మాత్రం. ఈ శరీరంలో ఉన్న ఈ జీవుడని చెప్పబడే ఈ దశరథుడు తన శరీరంలోనే, తన మనస్సులోనే యజ్ఞాన్ని నిర్వహించాలి. అదే రామాయణ యజ్ఞం అనే భావం నిరంతరం మనసులో లేకపోతే దానివల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండదు. ఇప్పుడు ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే బాలకాండే 13 సర్గః అథ 14 సర్గః. ఇప్పుడు దశరథుడు అశ్వమేధ యాగం చేస్తున్నాడు. అథ సంవత్సరే పూర్ణే తస్మిన్ ప్రాప్తే తురంగమే సరైవాశ్చోత్తరే తీరే రాజ్ఞో యజ్ఞోభ్యవర్తత. సంవత్సరం అయిన తర్వాత ఇంకా నిజమైనటువంటి యజ్ఞం ఇప్పుడు ప్రారంభమైంది. సంవత్సర కాలం ఏం జరిగింది? యజ్ఞాశ్వం తిరిగి వచ్చింది. ఋష్యశృంగం పురస్కృత్య కర్మ చక్రుహు ద్విజర్షభాః అశ్వమేధే మహాయజ్ఞే రాజ్ఞోస్య సుమహాత్మనః. యజ్ఞాశ్వం సంవత్సరం తిరిగి వచ్చింది అనే దాన్ని మనం ఎలా భావించాలి అంటే, ఇది చాలా తేలికైన విషయం. ఎవరి యొక్క ఆ మానసికమైనటువంటి అర్హతని బట్టి ఈ సంవత్సర కాలం అనేది ఒక నిమిత్త మాత్రం. యజ్ఞం ఈ ప్రారంభించటం, దానిని కొనసాగించటం అంటే మానసికమైన దీక్షని కొనసాగించటం అనేది ఎంతకాలం పడితే అదే యజ్ఞ అశ్వం తిరిగి రావటంగా భావించాలి. ఈ విధంగా మనం మన రామాయణ
మనోయజ్ఞాన్ని, మానసిక రామాయణ యజ్ఞాన్ని జరుపుకోవటం అంతకంటే అది అదే ఉత్తమ గతుల్ని కల్పిస్తుంది. అదే చెప్తున్నారు, కర్మ కుర్వంతి విధివత్ యాజకా వేదపారగా యథావిధి యథా న్యాయం పరిక్రామంతి శాస్త్రత ప్రవర్గ్యం శాస్త్రత కృత్వా తథైవోపసదం ద్విజా చక్రుశ్చ విధివత్ సర్వం అధికం కర్మ శాస్త్రత. ఋత్విజులు ఏం చేశారు? ప్రవర్గ్య బ్రాహ్మణంలో చెప్పబడినటువంటి ప్రవర్గ్య కర్మల్ని, అలాగే ఉపసదం అనే ఇష్టి కార్యాలని వేద మీమాంసా కల్పసూత్రాలను అనుసరించి ఆచరించారు. ఇంకా ఉపదేశ శాస్త్రం కంటే అధికమైన అతిదేశ శాస్త్రం వలన కూడా లభ్యమైన సమస్త కర్మల్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు వాళ్ళు. అభిపూజ్య తతో హృష్టా సర్వే చక్రుర్ యథావిధి ప్రాతః సవన పూర్వాణి కర్మాణి మునిభుంగవా. వాళ్ళందరూ సంతోషంగా బహిష్ప పవమానాది సూక్తాలతో ఆయా కర్మాధిష్టాన దేవతల్ని పూజించారు. ఆ తర్వాత వాళ్ళు ప్రవర్గ్య ఉపసాధన కార్యాల ముగింపు సమయంలో ప్రాతఃసవనం, మాధ్యందిన సవనం, తృతీయ సవనం అనే కర్మల్ని కూడా అనుష్ఠించారు. ఐంద్రస్య విధివద్దత్త రాజా చాభిష్టుతో నఖ మాధ్యందినంచ సవనం ప్రావర్తత యథాక్రమం తృతీయ సవనం చైవ రాజ్ఞోస్య సుమహాత్మనః చక్రుస్తే శాస్త్రతో దృష్ట్వా తథా బ్రాహ్మణ పుంగవాః నచాహూతమభూతు తత్ర స్ఖలితం వాపి కించన దృశ్యతే బ్రహ్మవత్ సర్వం క్షేమయుక్తం హి చక్రిరే. ఎక్కడ ఇంత తొట్టుబాటు కానీ స్ఖాళిత్యం కానీ ఇలాంటివేమీ లేవు. నత్వేహస్సు నతేష్వహస్సు శ్రాంతో వా క్షుధితోపి వాపి దృశ్యతే నా విద్వాన్ బ్రాహ్మణ సత్ర నా శతానుచరస్తథ. 100 మంది శిష్యులతో కూడిన బ్రాహ్మణులు ఉన్నారు. ఏ విధమైన లోపం లేదు, అంతా చక్కగా జరిగిపోతుంది. ఆకలితో ఉన్నవాళ్ళు లేడు. బ్రాహ్మణ భుంజతే నిత్యం నాధవంతస్య భుంజతే తాపసా భుంజతే చాపి శ్రమణ భుంజతే తథా. అన్ని విధాలైన వాళ్ళు అక్కడ భోజనాలు చేస్తూనే ఉన్నారు. వృద్ధాశ్చ వ్యాధితాశ్చైవ స్త్రియో బాలా తథైవ చ అనిశం భుంజమానానాం న తృప్తిరుపలభ్యతే. అందరూ స్త్రీ బాల వృద్ధ అందరూ కూడా భోజనాలు చేస్తూనే ఉన్నారు. దీయతాం అన్నం వాసాంసి వివిధాని చ. భోజనాలు పెట్టండి, భోజనాలు పెట్టండి, వస్త్రాలు దానం చేయండి, వస్త్రాలు దానం చేయండి అనే మాటలు అక్కడ మారుమోగిపోతున్నాయి. ఇది సంచోదితాస్తత్ర తథా చక్రురనేకశః. అన్నకూటాశ్చ బహవో దృశ్యంతే పర్వతోపమాః దివసే దివసే తత్ర సిద్ధస్య విధివత్ తదా. అన్నం రాసులు రాసులుగా అక్కడ కనపడుతోంది. నానా దేశాదనుప్రాప్తాః పురుషాః స్త్రీగణాస్తథా అన్నపానై సువిహితాః తస్మిన్ యజ్ఞే మహాత్మనః. ఆ దశరథ మహారాజు గారు చేస్తున్న యజ్ఞంలో అనేక దేశాల నుంచి స్త్రీ పురుష గణం అంతా వచ్చారు. అన్నం హి విధివత్ స్వాదు ప్రశంసంతి ద్విజర్షభాః అహో తృప్తాస్మ భద్రంతే ఇది శుశ్రావరాఘవః. అన్నానికి ఎందుకు ఇంత ప్రాశస్త్యం ఇచ్చారు అంటే, ఈ ప్రపంచం అంతా అన్నం వలననే పుడుతోంది, అన్నాన్నే తింటోంది, మళ్ళీ ఆ అన్నంలోనే లయమవుతోంది. ఇది సృష్టి రహస్యం, ఇది ఉపనిషత్ రహస్యం. ఈ రహస్యం తెలిసి ఆ అన్నంలో నుంచి బయటపడి ఆ అన్నం యొక్క మూలం ఏదైతే ఉన్నదో దాన్ని తెలుసుకోవటం కోసం ఈ అన్నాన్ని ఆధారం చేసుకుని ప్రయత్నం చెయ్యాలి. అందుకోసం అన్నం యొక్క ఈ ప్రాశస్త్యాన్ని యజ్ఞంలో ఎక్కువగా విధించారు. దాన్ని దశరథుడు నిర్వహిస్తున్నాడు కూడా. స్వలంకృతాశ్చ పురుషాః బ్రాహ్మణాన్ పర్యవేషయన్ ఉపాసతే చ తానన్యే సుమృష్టమణికుండలాః కర్మాంతరే తదా విప్రాః హేతువాదాన్ బహూనపి ప్రాహుస్మ వాగ్మినో ధీరాః పరస్పర జిగీషయా. అక్కడ ఆ విరామ సమయాల్లో వాక్చాతుర్యం కలవాళ్ళు, ప్రజ్ఞ కలవాళ్ళు, ఆయన బ్రాహ్మణులు హోమకార్యాల మధ్య మధ్యలో వాళ్ళు శాస్త్రార్థాలు చేస్తున్నారు. ఒకళ్ళనొకళ్ళు జయించాలనే ఉద్దేశంతో వాద ప్రతివాదాల్లో వాళ్ళు పాల్గొంటున్నారు. దివసే దివసే తత్ర సంస్తరే కుశలా ద్విజాః సర్వకర్మాణి చక్రుస్తే యథాశాస్త్రం ప్రచోదితాః. ప్రతిరోజు కూడా వాళ్ళు ఆ
ఆ సవన కర్మలు నిర్వహిస్తూనే వశిష్ఠాది మహర్షుల ప్రేరణతో శాస్త్రోక్తంగా దాన్ని ఆచరిస్తూనే ఇటువంటి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. నా షడంగ విదత్ర ఆసీత్ నా వ్రతో నా బహుశ్రుత. అక్కడ షడంగవేత్తలైన అందరూ షడంగవేత్తలే, షడంగవేత్తలు కాని వాళ్ళు ఎవరు లేరు. షడంగాలంటే శిక్ష, వ్యాకరణం, ఈ ఛందస్సు, జ్యోతిషు, నిరుక్తం, ఇవన్నీ ఈ అందరికీ వేదాంగాల్లో ప్రావీణ్యం ఉన్నది. సదస్యాస్తస్య వైరాగ్యో నానా దశకులా నా అవాద కుశలా ద్విజా ప్రాప్తే యూపోశ్రయే తస్మిన్ షడ్బైల్వాహ ఖాదిరాస్తథా తావంతో బిల్వ సహితా వర్ణినశ్చ తథా పరే. ఆ అన్నదాన మహిమని ప్రశంసించి ఇప్పుడు యూపస్తంభాల దగ్గరికి వస్తోంది కదా. ఆ యజ్ఞంలో యూపస్తంభాలని నిలబెట్టవలసిన సమయం రాగా 6 మారేడు యూపస్తంభాలు, చండ్ర స్తంభాలు 6, మోదుగ స్తంభాలు 6, ఆ విరగ చెట్టు స్తంభం 1, దేవదారు వృక్ష స్తంభాలు 2 నిలబెట్టబడ్డాయి. ప్రతి 2 యూపస్తంభాల మధ్య బారినేసి దూరం ఉంచారు. శ్లేష్మాత్మకమయస్త్యేకో దేవదారుమయస్తథా ద్వావేవ విహితౌ తత్ర బాహువ్యస్త పరిగ్రహౌ కారితా సర్వ ఏవైతే శాస్త్రజ్ఞైర్యజ్ఞకో విధైః శోభార్థం తస్య యజ్ఞస్య కాంచనాలంకృతా భవన్. ఈ ఉపస్తంభాలన్నీ కూడా యజ్ఞశాస్త్రజ్ఞుల చేత తయారు చేయబడినాయి. వాటిని ఏం చేశారు, ఆ శోభని ఇనుమడింపు చేయడం కోసం ఆ యూపస్తంభాలకి బంగారు తొడుగుల్ని వాటిని బంగారు తొడుగులతో అలంకరించారు. 1 యూపాస్తే 1 రత్నయ వాసోభిషేక 20 ఏకైకం సమలంకృత. ఈ యూపస్తంభాలు 1 21. ప్రతి యూపస్తంభం 21 మూరల పొడవుతో రూపొందించబడింది. ప్రతి స్తంభాన్ని వేరువేరుగా సువర్ణంతో వస్త్రాలతోటి అలంకరించారు. విన్యస్తా విధివత్ సర్వే శిల్పిభిః సుకృతా దృఢా అష్టాశ్రయః సర్వే ఏష ఏవ శ్లక్ష్ణ రూప సమన్వితాః ఆచ్ఛాదితాస్తే వాసోభిః పుష్పైర్గంధైశ్చ భూషితాః సప్తర్షయో దీప్తిమంతో విరాజంతే యథావిధి. ఆ యూపస్తంభాలన్నీ హెచ్చు తగ్గులు లేకుండా చక్కగా దృఢంగా, చిల్లులు మొదలైన లోపాలు, చచ్చుపుచ్చ లాంటివి కాకుండా 8 అంచులు వాటికి చూడముచ్చటగా శిల్పులు సిద్ధపరిచారు. అవి శాస్త్రోక్తంగా స్థాపించారు. పువ్వులచే గంధాలతో అలంకరించారు. ఆకాశంలోని సప్త ఋషుల వలె అవి దేదీప్యమానాలై విరాజిల్లుతున్నాయి. ఏమిటవి? యూపస్తంభాలు. ఇష్టకాశ్చ యథా న్యాయం కారితాశ్చ ప్రమాణత. శాస్త్రోక్త ప్రమాణంతో ఆ ఇటుకలని సిద్ధం చేశారు. యజ్ఞవేదికల నిర్మాణాలలో దక్షులైన బ్రాహ్మణులచే అగ్ని వేదికలు నిర్మించారు. చితోగ్నిర్బ్రాహ్మణైస్తత్ర కుశలైః శుల్బకర్మణి సచిత్యో రాజసింహస్య సంచిత కుశలై ద్విజైః గరుడో రుక్మపక్షో వై త్రిగుణో అష్టాదశాత్మక. గరుడాకారం, మరి అలాగే రుక్మపక్ష ఆకారం, ఇలాంటి వాటితో అక్కడ వాటిని తయారు చేశారు. అది ఏమిటవి అంటే హోమవేదిక 6 వరుసలు కలిగి ఉంటుంది. కానీ అశ్వమేధ యాగంలో ఇది 3 రెట్లు అనగా 18 వరుసలు కలిగి ఉంది. అంటే ఇది బ్రాహ్మణులు శాస్త్రోక్తంగా అగ్ని వేదికను నిర్మించారు. ఇది 2 రెక్కలతో తోకను చాచి తూర్పు ముఖంగా కిందికి చూస్తున్న గరుత్మంతుడి ఆకారంలో ఉంది. బంగారు పిటుకలతో నిర్మించబడటం వల్ల అది గరుడుని సువర్ణమయమైన రెక్కల వల్ల శోభిలుతోనేది ఆ గరుడ వేదిక, అగ్ని వేదిక. ఈ విధంగా ఆ శామిత్రేతు అయస్తత్ర తదా జలచర్చా జలచరాశ్చయే ఋత్విగ్భిః సర్వమేవైతన్నియుక్తం శాస్త్రవత్. తదా శాస్త్ర ప్రకారం పశువులు, పాములు, పక్షులు ఆయా దేవతలను ఉద్దేశించి యూపస్తంభాలకి కట్టివేశారు. పశూనాం 300 తత్ర యూపేషు నియతం తదా అశ్వరత్నోత్తమం తత్ర రాజ్ఞో దశరథస్య చ. ఆ యజ్ఞం యొక్క శాంతి కర్మలో హయాన్ని, తాబేల్ని మొదలగు జల జంతువుల్ని ఋత్విజులు శాస్త్ర విధిని అనుసరించి యూపస్తంభాలకి బంధించారు. ఆ స్తంభాలకి 300 పశువులు కట్టేశారు. ఆ దశరథుని ఉత్తమాశ్వాన్ని కూడా ఆ స్తంభానికి బంధించారు.
కౌసల్య, సుమిత్ర, కైక అనే దశరథుని భార్యలు ముగ్గురు ఆ యజ్ఞాశ్వానికి పూర్తిగా పరిచర్యలు చేసి దానికి సవ్యంగా ప్రదక్షిణలు చేసి సంతోషంతో దాని మీద బంగారు సూదులతో 3 గుర్తులు పెట్టారు. పట్టమహర్షి అయిన కౌసల్యావి ధర్మ సంసిద్ధి కోసం స్థిరమైన చిత్తంతో ఆ అశ్వ సమీపంలో ఒక రాత్రి నివసించింది ఆవిడ. దశరథ మహారాజు శాస్త్ర విధిని అనుసరించి దక్షిణగా పట్టమహిషిని బ్రహ్మ అనే ఋత్విజుడికి, వావాతను హోతకి, పరివృత్తిని ఉద్గాతకు, పాలాకలని ఆధ్వర్యునికి దానం ఇచ్చాడు. ఆ తర్వాత ఆ 4 ఋత్విజులు వారిని పదుల వలె చేతులతో తాకారు. అనంతరం రాజు ఆ ఋత్విజులకి ప్రత్యామ్నాయ ద్రవ్యాలనిచ్చి పట్టమహిషి మొదలగు 4 మళ్ళీ తిరిగి గ్రహించాడు. జితేంద్రియుడు, ప్రయోగ నిపుణుడు అయిన ఋత్విజుడు అశ్వకందాన్ని తీసుకొని శాస్త్ర ప్రకారం దానిని వండాడు. దశరథుడు హోమ సమయంలో శాస్త్రోచితంగా తన పాపాల్ని తొలగించుకోవడం కోసం దాని యొక్క పొగని వాసన చూశాడు. కౌసల్యాతం హయం తత్ర పరిచర్య సమంతత విశేషాసైనం త్రిభి పరమయా ముదా పతత్రిణా తదా సార్ధం సుస్థితేన చతే చేతసా అవసద్ర రజనీమేకాం కౌసల్యా ధర్మకామ్యయ హోతాధ్వర్యుస్తథోద్గాతా హస్తేన సమయోజయన్ మహిష్యా పరివృత్యా చ వావాతాం చ తథా పరాం పతత్రిణస్తస్య వపాముద్ధృత్య నేతేంద్రియః ఋత్విక్ పరమ సంపన్నః శ్రపయామాస శాస్త్రతః ధూమగంధం వపాయాస్తు జఘ్రతి స్మనరాధిపః యథా కాలం యథా న్యాయం నిర్ణుదన్ పాపమాత్మనః. ఇక్కడ ఈ ఘట్టం ఇది వేద రహస్యం అయినప్పటికీ, యజ్ఞ రహస్యం అయినప్పటికీ ఇక్కడ రామాయణంలో చెప్పబడింది. దాని యొక్క భావాన్ని ఎవరికి వాళ్ళు అంతరార్థాన్ని మనస్సుల్లో ఊహించుకోవటమే తప్ప అది బాహ్యార్థాన్ని మనం బాహ్యంగా చెప్పుకోవాల్సిన అవసరం పెద్దగా ఉండకపోవచ్చు. ఆ తర్వాత చెప్తున్నారు, హయస్య యాని చాంగాని తాని సర్వాణి బ్రాహ్మణాః అగ్నౌ ప్రాస్యంతి విధివతు సమంత్రాః షోడశత్విజః ప్లక్షశిఖాశాఖాసు యజ్ఞానాం అన్యేషాం క్రియతే హవిః అశ్వమేధస్య యజ్ఞస్య వై తపో భాగయిష్యతే త్రియహోశ్వమేధः సంఖ్యాతః కల్పసూత్రేణ బ్రాహ్మణైః చతుష్టోమం అహస్తస్య ప్రథమం పరికల్పితం ఉక్త్యం ద్వితీయం సంఖ్యాతం అతిరాత్రం తదోత్తరం కారితాస్తత్ర బహవో విహితా శాస్త్రదర్శనాత్ జ్యోతిష్ఠోమాయుషీ చైవం అతిరాత్రౌ వినిర్మితౌ అభిజిత్ విశ్వజిచ్చైనం ఆప్తోర్యామో మహాక్రతుః ప్రాచీముహోత్రే దదౌ రాజా దిశం స్వకులవర్ధనః అధ్వర్యవే ప్రచీయంతు బ్రహ్మణే దక్షిణాం దిశం. తన వంశ అభివృద్ధి కోసం హోత అనే ఋత్విజుడికి తూర్పు దిక్కున ఉన్న భూమిని దానం ఇచ్చాడు. అధ్వర్యుడికి పడమర భూమిని, బ్రహ్మస్థానంలో ఉన్న ఋత్విజుడికి దక్షిణ భూమిని, ఉద్గాత అనే ఋత్విజుడికి ఉత్తర దిశ ఉందన్న భూమిని, ఉద్గాత్రే చ తథోదీచీం దక్షిణ ఇషా వినిర్మిత అశ్వమేధే మహాయజ్ఞే స్వయంభూ విహితే పురా క్రతుం సమాప్యతు తదా న్యాయతః పురుషర్షభః ఋత్విభ్యో హి దదౌ రాజా తాం ధరాం క్రతువర్ధనః. దశరథ మహారాజు క్రతు ముగిసిన తర్వాత శాస్త్ర ప్రకారం క్రతు ఫల అభివృద్ధి కోసం ఈ రకంగా ఋత్విజులకు భూదానం చేశాడు. ఆ తర్వాత ఆ ఋత్విజులంతా యజ్ఞం ద్వారా పవిత్రుడైన రాజుగారితో ఈ సమస్త భూమండలాన్ని పరిరక్షించడానికి నువ్వే సమర్థుడివి, మాకు భూమితో పని లేదు, దాన్ని పండించటంలో రక్షించడంలో మేము శక్తి లేదు, మాకు నిత్యం నిరంతరం మేము వేదశాస్త్రాల అధ్యయనంలో మునిగిపోయి ఉంటాం, కాబట్టి ఈ దాన భూములకు మారుగా మాకు కొంత ధనాన్ని ఇవ్వండి, మేము సంతృప్తి పడతాం, మరి మీరు దానం చేసిన భూమిని మళ్ళీ మీరే తీసేసుకోండి, ఈ భూమి వల్ల మాకేం ప్రయోజనం అన్నారు వాళ్ళు. ఋత్విజస్త అత్వబ్రువన్ సర్వే రాజానం గత కల్మషం భవానేవ మహీంకృత్స్నాం ఏకో రక్షితుమర్హతి స భూమ్యా కార్యమస్మాకం నహి శక్తాస్మ పాలనే రతాస్వాధ్యాయకరణే వయం నిత్యం హి భూమిపా నిష్క్రియం కించిదేవేహ ప్రయచ్చతు భవానితి మణిరత్నం సువర్ణం వా గావో యద్వా సముజ్యతం తత్ప్రయచ్చ నరశ్రేష్ఠ ధరణ్యాన ప్రయోజనం. మాకేదైనా కొంచెం దానం ఇస్తే చాలు అని. ఇక్కడ
ఈ బ్రాహ్మణులు దానం పుచ్చుకోవటం, రాజుగారి దగ్గర నుంచి సంభావన పుచ్చుకోవటం ఇది ఆచారం. ఎందుకని? దీనికి లౌకికంగా కూడా మనం ప్రయోజనాన్ని పరిశీలించవచ్చు. ఏమి, వీళ్ళు ఉదయం దగ్గర నుంచి రాత్రి నిద్రపోయే వరకు కూడా ఆ వేద అధ్యాపనం, వేదం అనే దాన్ని ఎక్కడా మధ్యలో తెగిపోనీయకుండా ఆ వేదం అనేటటువంటి ఆ గొలుసుని వాళ్ళు అనాది నుంచి పరమాత్మ ముఖంలో నుంచి వేదం వచ్చిన క్షణం నుంచి ఈ క్షణం వరకు, కలియుగంలో ఈ క్షణం వరకు కూడా ఆ వేదాన్ని వాళ్ళు పరిరక్షించుకుంటూ వస్తున్నారు. వాళ్లే కంటదా పట్టి పరిరక్షించకపోతే అనేక రూపాల్లో వేదం ఉండటానికి దానికి అనేక పద్ధతులు ఉన్నాయి. ఆ పద్ధతులని వాళ్ళు తూచా తప్పకుండా అనుసరించుకుంటూ వస్తున్నారు. మరి వాళ్ళు అలాంటి వాళ్ళు ఆ పని పక్కన పెట్టి జీవిక కోసం వేరే పని చేస్తే ఈ పని అడ్డ మొండిపడిపోతుంది. అందుకని అలాంటి వేద పరిరక్షకులైనటువంటి వాళ్ళని పోషించవలసిన బాధ్యత రాజు మీద ఉంది. కాబట్టి రాజు దానం ఇస్తాడు. ఆ దానంతో వీళ్ళు కావలసిన సామగ్రి, ఈ వస్తువాహనాలు ఇలాంటివి కొనుక్కుని వాళ్ళు జీవనాన్ని సాగిస్తారు. కానీ వాళ్ళ ప్రధాన వృత్తి మాత్రం అది వేద పరిరక్షణమే, ధర్మ పరిరక్షణమే. తర్వాత ఆ వేదానికి సంబంధించిన శాస్త్రం, ఇతిహాసం, పురాణాలు, ధర్మశాస్త్రాలు వీటన్నింటినీ పోకుండా కాపాడుకుంటూ వచ్చి ప్రజలకి ఏ సందర్భంలో ఏది కావాలో దాన్ని అందించడం వాళ్ళ యొక్క ముఖ్యమైన ఉద్దేశం. కాబట్టి రాజు వాళ్ళని పోషించాలి. దానం ఇవ్వటం, మళ్ళీ ఆ భూమిని వెనక్కి తీసుకోవటం, దాని బదులు కొంత ధనధాన్యాలు ఇవ్వటం ఇది ఆచారంగా, లౌకిక ఆచారంగా వస్తున్నది. ఏవ ముక్తో నరపతి బ్రాహ్మణైర్వేద పారకై గవాం శతసహస్రాణి దశతేభ్యో దదౌ నృప దశకోటి సువర్ణస్య రజతస్య చతుర్గుణం ఋత్విజస్య తతస్సర్వే ప్రదదు సహితా వసు ఋష్యశృంగాదయః మునయే వసిష్ఠాయ చ ధీమతే తతస్తే న్యాయత కృత్వా ప్రవిభాగం ద్విజోత్తమాః సుప్రీత మనసః సర్వే ప్రత్యూచుః ముదితా భృశం తతః ప్రసర్పకేభ్యస్తు హిరణ్యం సుసమాహితః జాంబూనదం కోటి సంఖ్యం బ్రాహ్మణేభ్యో దదౌ తదా దరిద్రాయ ద్విజాయాధ హస్తాభరణముత్తమం కస్మైచిద్ యాచమానాయ దదౌ రాఘవనందనః తతః ప్రీతేషు నృపతిః ద్విజేషు ద్విజవత్సలః ప్రణామమకరోత్తేషాం హర్షపర్యాకులేక్షణః. వాళ్ళందరికీ ప్రణామం చేశాడు ఆనంద బాష్పాలు రాల్స్తూ. తస్య ఆశిషోధ విధివత్ బ్రాహ్మణై సముదీరితాః. ఆశీస్సులు ఇచ్చారు బ్రాహ్మణులు. ఉదారస్య నృవీరస్య ధరణ్యాం ప్రణతస్య చ తతః ప్రీతమనా రాజా ప్రాప్య యజ్ఞమనుత్తమం పాపాపహం సర్వం స్వర్ణయనం దుష్కరం పార్థివర్షభైః తతో బ్రవీద్ దృశ్యశృంగం రాజా దశరథస్తథా కులస్య వర్ధనం త్వంతు కర్తుమర్హసి సువ్రత. ఓ తపోధన, వంశాభివృద్ధిని గురించి పుత్రుల్ని పొందటానికి చేయవలసిన క్రతువును నిర్వహించటానికి మీరే సమర్థులు. ఇప్పటిదాకా అశ్వమేధ యజ్ఞం పూర్తయింది. ఇప్పుడు వంశాభివృద్ధిని గురించి, పుత్ర ప్రాప్తిని గురించి మీరు యజ్ఞం చేయించాలి. అందులో ఋష్యశృంగుడు సమ్మతించి, రాజా నీకు వంశోద్ధారకులైన పుత్రులు 4 కలుగుతారయ్యా అన్నాడు. ఋష్యశృంగుడు పలికిన మధుర వచనాలు విని మహారాజు ప్రశాంత చిత్తుడై పరమానందంతో ఆయనకు నమస్కారం చేశాడు. తదేతి చ స రాజానమువాచ ద్విజసత్తమః భవిష్యంతి సుతా రాజన్ చత్వారస్తే కులోద్వహాః సతస్య వాక్యం మధురం నిశమ్య ప్రణమ్య తస్మై ప్రయతో నృపేంద్రః జగామహర్షం పరమం మహాత్మా తం ఋష్యశృంగం పునరప్యువాచ. ఆ ఋష్యశృంగుడితో మళ్ళీ అంటున్నాడు తర్వాత వచ్చే 15వ సర్గంలో. ఈ విధంగా 14, 15 సర్గల్లో ఆ రాజుగారు యజ్ఞశాలలో ప్రవేశించడం, 15వ సర్గలో యజ్ఞాన్ని పూర్తిగా అశ్వమేధ యాగం పూర్తి చేయటం, ఇప్పుడు పుత్రకామేష్టి చేయటానికి కావలసిన ప్రయత్నాల్ని 15వ సర్గలో చెప్తున్నారు. ఈ యజ్ఞం అంటే ఏమిటో, యజ్ఞం మానవుడు ఏ విధంగా తనని తాను ఆ యజ్ఞంలో భాగంగా తన జీవితాన్నే తాను ఒక యజ్ఞంగా చేయటం, అది ఉదాత్తమైన ఆలోచనలు పొందటానికి పొందిన వాడికి సాధ్యమయ్యే ఆ కార్యమే తప్ప మామూలుగా సామాన్య జీవితం గడుపుతూ ఉన్నప్పుడు ఇలాంటి ఆలోచనలు రావు. ఈ ఆలోచనలు రావటం కోసమే యజ్ఞం అనే దాన్ని
మనకి మన జీవితానికి అన్వయింప చేసుకోవటం కోసమే మనం రామాయణాన్ని ఇక్కడ అధ్యయనం చేస్తున్నాము అనే విషయాన్ని మరొకసారి స్మరించుకుంటూ స్వస్తి.